ఏపీలోని శేషాచలం అడవుల్లో లభ్యమయ్యే ఎర్రచందనం చెట్ల అక్రమ నరికివేత రవాణాను నిరోధించేందుకు త్వరలో ఆపరేషన్ కగార్ తరహా ప్రత్యేక పూర్తిస్థాయి ఆపరేషన్ ప్రారంభించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మళ్లీ ఎర్రచందనం చెట్లను తాకడానికి ఎవరు ధైర్యం చేయకుండా స్మగ్లర్లలో భయం పుట్టిస్తామని హెచ్చరించారు. ఎక్స్లో ఈ విషయాన్ని వెల్లడించారు. శేషాచలం కేవలం అడవి మాత్రమే కాదని 7 కొండలతో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్ర నివాసమని పేర్కొన్నారు. ఇటీవల మంగళంలోని ఎర్రచందనం డిపో గోడౌన్లలో తనిఖీ చేసినప్పుడు కొన్నేళ్లుగా జరిగిన దోపిడీకి ఒక భయంకరమైన సాక్ష్యాన్ని చూసినట్లయిందన్నారు. అది ఒక నిశ్శబ్ద శ్మశాన వాటిక. దాదాపు 2.6 లక్షల దొంగలున్నాయి. ఈ దొంగతన విలువ 5,000 కోట్లు ఉండొచ్చు. ఇది రాష్ట్ర ఖజానా నుండి, మన జాతీయ భవిష్యత్తు నుంచి నేరుగా దొంగిలించిన సొత్తు. ఇది మన ప్రజలకు చెందిన డబ్బు. రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మించాల్సిన సొమ్మని పవన్ పేర్కొన్నారు. కొంతమంది అటవీ భూములను అంత సులువుగా ఎలా ఆక్రమించగలరు? గతంలో వ్యవస్థాగతమైన వైఫల్యం, రాజకీయ సంకల్పం లేకపోవడం వల్ల యథేచ్ఛగా ఎర్రచందనం చెట్ల నరికివేత, అక్రమ రవాణా జరిగిందన్నారు. దోషులందరూ చట్టాన్ని, దాని పర్యవసానాలను తెలుసుకొని ఎదుర్కొనే సమయం వచ్చిందని స్పష్టం చేశారు. స్మగ్లర్లు, కింగ్ పిన్లు, ఈ అక్రమ వ్యవహారంలో పాల్గొన్న అందరినీ గుర్తిస్తున్నామని, వారిని అరెస్టు చేయడమే కాదు, అటవీ చట్టం కింద వారి ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటామని, శేషాచలం పవిత్రతను కాపాడుతామని పవన్ స్పష్టం చేశారు.